ఇరువైపులా వచ్చి దగ్గరగా నిలబడండి. గురువులందరూ వెనక వైపున మన ప్రీతమ పీఠాధిపతులు ఉంటారు. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. 2-3 వరుసలుగా గురువులు నిలబడాల్సిందిగా మనవి. ఆహ్వాన ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం అనిసా, స్వాగతం నిసగా, స్వాగతం సగమా, స్వాగతం గమమా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా. దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా, దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమి రమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. కదలి రమ్ము తండ్రి దేవా, వేగమి రమ్ము యేసుదేవా, మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా. ఏకదేవా స్వాగతం, ఏలిన వారా స్వాగతం, యాజక బృందమ స్వాగతం, ప్రియతమ సంగమ స్వాగతం. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం 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 స్వాగతం. అందరం కరతాళ ధ్వనులతో ప్రీతమ పీఠాధిపతులందరినీ ఘనంగా వారిని ఆహ్వానించుకుందాం. దారి బండమ్మ స్వాగత గీతం. ఘనత
వహించిన గురు స్వర్ణోత్సవ వేడుకలకు అరుదించి మీ శుభాశిస్సునందించుడి. పీఠాధిపతులు గురు పుంగవులు మఠ కన్యలకు గృహస్థ క్రైస్తవులకు క్రైస్తవేతరులు అందరికీ సుమనస్సులతో విచ్చేసిన సుగుణశీలులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం. మాన్యులైన మాతాపితరులు పరంధాముని ప్రణుతించగా ఆ ప్రణతుల పరిమళమే సుతుని యందు పరిఢవించే. మమతల మాలికలు మస్తిష్కమున అంకురించ విద్యయందు ఆసక్తిని దైవమందు అనురక్తిని. జగతినున్న జనులందరికీ జగదీశ్వర కృపనందించ గురు విద్యనభ్యసించి సత్యసంధుడై శాంతమూర్తిగా శ్రీ సభకు సేవింతు చేసెను. గురు మండలాల ఉదాత్తునిగా ఖ్యాతి కాంచి ఉదాత్తునిగా ఖ్యాతి కాంచి. స్వాగతం సుస్వాగతం సుగుణశీలులకు స్వాగతం సుమనస్సుల సహృదయతకు స్వాగతం ఘన స్వాగతం స్వాగతం శుభ స్వాగతం. యాజక శ్రేష్ఠునిగా అభిషిక్తుడు నిత్య గురువుగా పరిచారకుడు ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఖమ్మం మేత్రాసనకి పర్వదినం. కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవాలలో పాల్గొంటున్న మనమందరం ఎంతో ధన్యులం. ఎందుకనగా మన ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 మైపన్ పౌల్ బిషప్ తండ్రి గారి గురుత్వ శరణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ బంగారు జూబిలీ వేడుకలలో పంచుకోవటానికి మన తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన మన పూజ్య పీఠాధిపతులందరకు మన ఖమ్మం పీఠము తరపున స్వాగతం సుస్వాగతం. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు రాజర్షి మహాపూజ్యులైన పోలంతోని ఆర్చ్ బిషప్ తండ్రి గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఆంధ్ర రాష్ట్ర విశాఖపట్టణం అగ్రపీఠాధిపతులు రాజర్షి మహాపూజ్యులైన మల్లవరపు ప్రకాష్ ఆర్చ్ బిషప్ తండ్రి గారికి మా యొక్క హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నెల్లూరు పీఠాధిపతులు మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల మండలి అధ్యక్షులు మహాపూజ్యులు ఎండి ప్రకాష్ బిషప్ తండ్రి గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన గోవింద్ జోజ్ బిషప్ తండ్రి గారికి స్వాగతం ఘన స్వాగతం. వరంగల్ పీఠాధిపతులు మహాపూజ్యులు ఉడుమల బాల బిషప్ తండ్రి గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఏలూరి పీఠాధిపతులు మహాఘనత వహించిన పొలిమెర జయరావు బిషప్ తండ్రి గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం.
విజయవాడ పీఠాధిపతులు మహాపూజ్యులు టి జోసెఫ్ రాజారావు బిషప్ తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం. గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్య బిషప్ తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీకాకుళం పీఠాధిపతులు మన ఖమ్మం ముద్దు బిడ్డ మహాఘనత వహించిన విజయ్ కుమార్ రాయరాల బిషప్ తండ్రి గారికి మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. శంషాబాద్ మేత్రాసనం నుండి విచ్చేసినటువంటి రఫేల్ తట్టిల్ బిషప్ తండ్రి గారికి మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఆదిలాబాద్ మేత్రాసన బిషప్ ఎమిరితుస్ మహాఘనత వహించిన జోసెఫ్ కున్నెట్ బిషప్ తండ్రి గారికి స్వాగతం, ఘన స్వాగతం. అలాగే వివిధ ప్రాంతముల నుండి విచ్చేసిన వెరీ రెవరెండ్ ప్రొవిన్షియల్స్కు, వికర్ జనరల్స్కు, సెమినరీ రెక్టర్స్కు, సుపీరియర్స్కు, పూజ్య గురువులకు, మఠవాసులకు, విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, ఘన స్వాగతం. ఇప్పుడు మన మంచి కాపరి మహాపూజ్యులు గురుత్వ స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న శ్రీ 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 మైపన్ పౌల్ బిషప్ తండ్రి గారిని వేదికపై ఉన్న అభిషక్తులందరితో కలిసి సమిష్టి కృతజ్ఞత పూజా బలిని సమర్పించవలసిందిగా వినయపూర్వకముగా ప్రార్థించుచున్నాము. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఖమ్మం పీఠంలోని కథోలిక క్రైస్తవ బిడ్డలారా, ఈ పుణ్యక్షేత్రం కరుణగిరి పండుగ సందర్భంగా వచ్చిన క్రీస్తు భక్తులారా, దైవ భక్తులారా, ఇక్కడ చేరిన గురువులారా, మఠవాసులారా, ఆంధ్ర తెలంగాణ కథోలిక పీఠాధిపతులారా, మీకందరికీ ప్రభు పేరిట ఆశీస్సులు అందజేస్తూ, మరి ఈనాడు మనమందరం మైపాన్ పాల్ బిషప్ గారు 50 సంవత్సరాల సుదీర్ఘ యాజక గురుత్వ జీవితంలో ప్రభు చిత్తానుసారం శ్రీసభ సేవలో, సువార్త సేవలో, దైవ ప్రజల సంరక్షణలో అవిరాల కృషి జరిపిన ఈ మన ప్రియతమ పీఠాధిపతులు మైపన్ పాలు గారు ఈ స్వర్ణోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా మనమందరం ఈ పీఠాధిపతులతో కలిసి ఆ దేవాతి దేవునికి, నిత్య యాజకుడైన యేసు ప్రభువునకు, పవిత్రాత్మ సర్వేశ్వరునికి నిండైన కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రభువు తన సేవలో ఉండాలని పిలుచుకొనిన ప్రతి ఒక్కరూ ఆ ప్రభువు ప్రసాదించే ఆ దైవశక్తితో, పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహాలు, ఆశీస్సులు, వరాలతో తమకివ్వబడిన ఆ పిలుపులో ఇమిడి ఉన్నటువంటి బరువు బాధ్యతలు, వాటికి కట్టుబడి జీవించాలన్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణ కలిగి ఉండి అన్నింటిలో ప్రభు చిత్తం నెరవేరాలి, ప్రభు పేరిట రక్షణ దీవెనలు తన ఆధ్వర్యంలో ప్రజలకు అందాలి అన్నటువంటి మనసుతో ఉంటూ ఉండాలని ఈనాడు ఈ 50 సంవత్సరాల గురు జీవితంలో మన ప్రియతమ బిషప్ గారు మైపన్ పాలు గారు ఈ 50 సంవత్సరాల ప్రయాణంలో తాను ప్రభు చిత్తానుసారం జీవించే ప్రయత్నం చేస్తూ ఇవ్వబడినటువంటి బాధ్యత ప్రకారం నిండుగా
ఆ కార్యంలో ఉంటూ దాని ఫలితాలను ప్రభుకే వదిలేస్తూ ప్రభు ఏ విధంగా కృషిని ఫలింపజేస్తారో ప్రభు చిత్తం అంటూ తన జీవితాన్ని గడిపిన ఈ మన పీఠాధిపతులతో కలిసి ఆ దేవాతి దేవునికి ఈ విధంగా ఈయనను ఆశీర్వదించినందుకు ఈయన ద్వారా మన ఆంధ్ర తెలంగాణ శ్రీ సభను ఆశీర్వదించినందుకు అటు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న ఆ క్రైస్తవ బిడ్డలను క్రైస్తవేతలను ఆశీర్వదించినందుకు గత 23 సంవత్సరాలకు పైగా ఈ ఖమ్మం పీఠంలో ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలను ఆ దేవుడు ఈయన ద్వారా ఈయన యందు ఆశీర్వదించినందుకు ఆయన కృషిని ఫలింపజేసినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు అర్పిస్తూ రానున్న కాలంలో కూడా ఆ ప్రభు తన హస్తబలంతో ఈ మన ప్రియతమ పీఠాధిపతులను వైపన్ పాలు గారిని నడిపిస్తూ ఉండాలని ఇంకా తన కృషి ఆ దేవుడే ప్రభువే ఫలింపజేస్తూ ఆ ఫలాలు మనలాంటి ప్రజలందరికీ అందేలా ఆ ప్రభు ఈయనను ఆశీర్వదించి నడిపించాలని ప్రార్థన చేద్దాం. కరుణామయుడు యేసు ప్రభు గౌరవార్థమే ఏర్పాటైన ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న మనం ఈరోజు ఆ ప్రభువును ఆ శిల్వనాథుని కరుణామయిని ఆశ్రయించి శరణు కోరి వేడుకుందాం. ఆ శిలువ కింద నిలిచి ఆ కుమారుని యొక్క రక్షణ కార్యంలో నిండుగా పాలు పంచుకొనిన మరియ తల్లి వ్యాకులమాత సహాయాన్ని ప్రార్థనను కూడా కోరి మనం ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ దేవుని స్తుతిస్తూ ఈ బిషప్ గారిని ఖమ్మం పీఠాన్ని ఆశీర్వదించాలని వేడుకుందాం. ఇప్పుడు ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొన మనం సిద్ధపడదాం. అందరం ఒక నిమిషం మౌనంగా ఉండి మనమందరం కూడా ప్రభువుచే పిలువబడుతున్న వాళ్ళం. బాప్తిసం పొందిన నాడు మన క్రైస్తవ జీవించాలన్న పిలుపు మనం అందరం పొంది ఉన్నాం. ఆ పిలుపు మేరకు ఎలా మనం జీవిస్తున్నాం, ఎలాంటి కృషి అనేది చేస్తున్నాం, మనలో ఎలాంటి భక్తి విశ్వాసాలు నిలకడగా స్థిరంగా ఉంటూ ఉన్నాయి అని ఒకసారి చూసుకుంటూ ప్రభు యొక్క క్షమాపణ కోరి మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాకు చేతను, క్రియ చేతను, లోభము చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కనియాయి ఉండడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన దోషములను మన్నించి మనలను నిత్యజీవమునకు నడిపిందురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ఎవరు లేవకండి, ఎక్కడ కూర్చున్న వారు అక్కడనే ఉండండి. ప్రీతమ పీఠాధిపతులు పవిత్ర జలాలను మన మీద చల్లుతూ ఉన్నారు. ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. మహోన్నతమున దేవునికి మహిమా 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 భూమిలో మంచి మనుజులకు శాంతి 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 కలుగుగాక. మహోన్నతమున దేవునికి మహిమా మహిమా మహిమా
మంచి మనుజులకు శాంతి 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 కలుగుగాక. ప్రార్థించుదము. కరుణానిధియగు దేవ, కృపాసత సంపూర్ణుడై మా మధ్యనే జన్మించినటువంటి కరుణామయుని యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా మమ్మల్ని అందరినీ నీవు దైవపుతులుగా తీర్చిదిద్ది మా యందు నీ జీవన వరములను నిత్యం అనుగ్రహిస్తూ నీ కృపలో నీ వెలుగులో జీవించే శక్తిని మాకు అనుగ్రహించారు. ప్రభు, ఈనాడు ఏక హృదయముతో కరుణగిరినాథుడైన నీ దివ్య కుమారుని ఈ మహోత్సవం కొనియాడే సమయములో ఈ కరుణగిరిలో అడుగుపెట్టిన మేము ప్రతి ఒక్కరం నీ కరుణను, నీ కృపను, నీ అనంతమైన ప్రేమను మా హృదయములో అనుభవించి మనసారా నీ నామం స్తుతిస్తూ సంతోష చిత్రై జీవించుటక్కును మాకు నీ అద్భుత శక్తిని మాపై కుమ్మరింపుము. ఈ మనవి మా ప్రభువగు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మనము ఈయనను విశ్వసించితిమి, ఈయన మనలను రక్షించెను కనుక మనము ప్రమోదము చెందుదము. మొదటి పఠనము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఈ పర్వతం మీద సకల జాతులకును విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్ష్యములతోనూ మధువుతో కూడి ఇండును. క్రొవ్విన పశువుల మాంసంతోనూ తేరుకొనిన ద్రాక్షారసముతోనూ నిండి ఇండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద ఆయన తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానము తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలుకు ఇది. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఈయన మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి, ఈయన మనలను కాపాడెను. ఈయన ప్రభువు, మనము ఈయనను విశ్వసించితిమి, ఈయన మనలను రక్షించెను. కనుక మనము ప్రమోదము చెందుదము. ప్రభు ఈ కొండను కాపాడును, కానీ మోవాబును మాత్రము ఎరువు దిబ్బలలో చెత్తను వలె త్రొక్కివేయును. ఈత కొట్టువాడు చేతులు చాచినట్లుగా మోవాబీయులను చేతులు చాతురు. వారెన్ని తంత్రములు పన్నినను ప్రభువు వారి పొగరు అణిచివేయును. ప్రభువు ఉన్నత ప్రకారము గల మోవాబీయుల కోటలు కూల్చివేసి మట్టిపాలు చేయును. ఇది ప్రభుని వాక్కు. నా మంచి కాపరి నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి నాకు కొదవలేదుగా.
నీతిమంతుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తిమంతుడు ప్రేమామయుడు ప్రభువే గల మంచి కాపరి నాకు కొదవ లేదుగా. రెండవ పట్టణము. పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొని విశ్వాసమునందు దృఢముగా నిలిచియుందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ఇది ప్రభువాక్కు. వందనములు. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడగ పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. ప్రేమాజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చేరిన జనుల రక్షణే శుభకరనాదుని సుబోధము. నమ్మి చేరిన జనుల రక్షణ శుభకరనాదుని సుబోధము. హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా 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 హల్లెలు హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక.
భక్త మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25 నుండి 30 శుభవచనములు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతమైన తండ్రి విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధు శీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఇలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మహాపూజ్య పీఠాధిపతులారా, గురువులారా, మఠవాసులారా, గురు విద్యార్థులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాకారుణ్య మందిర మహోత్సవము నాడు మనమందరము ఈ కరుణామయుని ప్రాంగణములో చేరుకొని ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను మనసారా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మన ప్రియతమ మేత్రానులు మహాపూజ్య మైపన్ పౌల్ తండ్రి గారు తన యొక్క గురుత్వ స్వర్ణ జూబిలీ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. 70 వసంతాల విశ్వసనీయమైనటువంటి దేవుని యొక్క సేవలో ప్రజలను తన హక్కున చేర్చుకొని విశ్వాస పదములో విజ్ఞానములోనూ సాంఘిక సంక్షేమమందును ఎంతో చక్కగా వారి పరిచర్యను కొనసాగించినటువంటి మేత్రానులకు నా తరపున మీ అందరి తరపున మన యొక్క కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియచేద్దాం. రానున్న రోజుల్లో దేవుని యొక్క దీవెనలు వారిపై సమృద్ధిగా ఉండాలని ఈ బలిపూజలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కారుణ్యము మహా దివ్య కారుణ్య మందిరము. కారుణ్యము అని అంటే మనమందరము కూడా దయాపూరితమైనటువంటి మనస్సు, జాలి కలిగినటువంటి గుండె అని
తప్పకుండా అర్థం చేసుకుంటాం. ఎవరికి ఈ కారుణ్యము అని మనము ఆలోచించినప్పుడు బాధలలో ఉన్నవారికి, కష్టాలలో కొట్టిమిట్టాడుచున్నటువంటి వారి కోసము, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈ కారుణ్యము అవసరము అన్నది మనము అర్థం చేసుకుంటాం. తపస్కాలంలో ఉన్నాం. ప్రార్థన, ఉపవాసము, ధర్మక్రియలు అని అంటాం. మన చేరువలో ఉన్నటువంటి సహోదరి సహోదరులకు సహాయపడటము, వారి యొక్క బాధలో ఇబ్బందుల్లో జాలిని, దయను వ్యక్తపరచటము అన్నది మనకు అర్థమవుతూ ఉంది. దయ లేక కారుణ్యము ఏమిటి, దీని యొక్క స్వభావము అని మనము ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనం ఎంతో చక్కగా మనకు దేవుని యొక్క కారుణ్యమును గురించి చెబుతూ ఉంది. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి అన్నది మనకు అర్థమవుతూ ఉంది. అలాగే నిర్గమకాండములో 34వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు ప్రభు యొక్క మార్గాన్ని విడనాడి ప్రభు యొక్క మనస్తత్వము ప్రకారము పరలోక రాజ్యపు విలువలను గురించి ఆయన పలుసార్లు తెలియచేస్తూ ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు తోక ముడిచి వారి ఇష్టానుసారము జీవితాలు జీవించినప్పుడు కూడా కరుణామయుడుగా, వారిపై త్వరగా కోపపడు వ్యక్తిగా కాక, వారిపైన తన యొక్క ఆగ్రహాన్ని చూపించక తన యొక్క కరుణను, జాలిని చూపించిన విషయము ఈ పాత నిబంధనలో మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఇర్మియా ప్రవక్త 3వ అధ్యాయము 12వ వచనములో, యావేలు ప్రవక్త గ్రంథములో ఈ యొక్క మంచి మాటలను మనం వింటాము. మన పాపములను మన్నించువాడు, మన పాపములను జ్ఞాపకముంచుకొననివాడు, దోషులమైనటువంటి మనపై ఆయన దయచూపువాడు అన్న విషయము మనకు అర్థమవుతోంది. మన యొక్క పాపములు, మన యొక్క బాధలు ఆ దేవుని దృష్టికి మనము తీసుకొని వెళ్ళినప్పుడు మన పాపములను కరుణించే కరుణామయుడు ఆ మహాదేవుడు. ఎందుకు అని అంటే ప్రేమ దేవుని యొక్క స్వభావము. 103వ కీర్తన 17వ వచనములో కూడా మనకు తెలిసి వస్తూ ఉంది. ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలవారు ఆయన దీవెనలు పొందురు, ఆయన యొక్క కరుణను, జాలిని చవిచూచెదరు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణములో కూడా యెషయా ప్రవక్త గ్రంథము 25వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేసి ఉన్నాం. మనము ప్రభువును నమ్మితిమి, అతడు మనలను కాపాడెను, ఆయనను మనము విశ్వసించితిమి, మనలను ఆయన రక్షించెను, కనుక మనము ప్రమోదము చెందుదుము. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ కరుణామయుని పండుగను, ఆ దయగల నాదుని మహోత్సవాన్ని కొనియాడుటకు మనం ఇక్కడికి విచ్చేసి ఎంతో సంతోషముతో పండుగను కొనియాడుచూ ఉన్నాం. అలాగే మన మేత్రానుల యొక్క స్వర్ణ జూబిలీ గురువుగా 70 వసంతాలు పరిపూర్తి చేసుకున్నాడు కాబట్టి సంతోషిస్తూ ఉన్నాం, ఆనంద నాట్యాలు చేస్తూ ఉన్నాం, స్తుతిగీతాలు ఆలపిస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎన్నో విచారముతో కప్పబడినటువంటి ముసుగును, దుఃఖపు తెరను తొలగించాడు అని మొదటి పట్టణములో మనం వింటూ ఉన్నాం. ఎన్నో రోజుల యొక్క శ్రమ ఈ కరుణామయుని యొక్క మహాదివ్య కారుణ్య మందిరాన్ని నిర్మించటము, 20 సంవత్సరాల పాటు ఎరుగనటువంటి శ్రమ. పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు మీ అందరూ కలిస్తేనే
ఒకరు ఒకరు చేయి కలిపితేనే ఈ యొక్క మహా అద్భుతం మన ముందు వెలసింది. ఇక శారీరకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ మృత్యువును భగవంతుడు తన యొక్క కరుణ చేత నాశనము చేస్తాడు అని, ప్రజల అవమానములనన్నిటినీ తొలగిస్తాడు అని, మనందరి యొక్క కన్నీళ్లను తొలగిస్తాడు, మన ఈ కరుణగిరి కొండను కూడా కాపాడుతాడు అన్నది నా యొక్క విశ్వాసం. ఈ విధంగా దేవుని యొక్క దయను, జాలిని, దాని స్వభావాన్ని మాట్లాడుకోవచ్చు. రెండవది, దేవుడు ఈ జాలి లేక కరుణ లేక కారుణ్యమును ఎలా వ్యక్తపరుస్తాడు అన్నది కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనములో మనకు ఏమని చదవబడుతుంది అంటే, లోతును అతని భార్యను 2 కుమార్తెలను ప్రభువు దయచూపి వారిని ఆ నగరము నుండి తప్పించాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఈ కథ పూర్వాపరాల్లోకి వెళితే, లోతు దేవదూతలు సందర్శించుటను గురించి, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, దైవస్వరూపులు, ఈరోజు మా ఇంట ఉండి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఉదయాన్నే మీ దారిన మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరగబోతుంది అని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ కూడా వారిపైన, మరి ముఖ్యంగా లోతు ఇంటిపైకి వచ్చి వారు దౌర్జన్యం చేయటం గమనిస్తూ ఉన్నాం. అలా గోల చేస్తూ ఉన్నప్పుడు మరి లోతు ఆ ప్రజల ముందుకు వచ్చి, ఇదిగో వీరు నా అతిథులు, దైవస్వరూపులు, మీరు ఏమి కూడా చేయకూడదు, కావాలంటే యవ్వనములో ఉన్న నా 2 కుమార్తెలను మీరు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పినప్పుడు, మరి ఆ అతిథులు వారి యొక్క చేయిని చాపి ఆ దుండగులను లేక ఆ దురితములు చేసే వ్యక్తులను దూరంగా తోసి ఆ లోతును, లోతు భార్యను, 2 కుమార్తెలను రక్షిస్తూ ఆ తలుపును మూసి వారికి ఈ విధంగా చెబుతూ ఉన్నారు, మీరు ఈ సొదొము నగరాన్ని వదిలి వెళ్ళాలి, పక్కనే ఉన్నటువంటి ఈ చిన్న నగరానికి మేము వెళుతాము అని లోతు చెప్పడంతో ఆ విధంగా వారిని ప్రభు అయినటువంటి యావే జాలితో, దయతో ఆయన వారిని రక్షించాడు అన్నది మనకు అర్థమవుతుంది. రెండవ సంఘటన కీర్తన 136లో ఆ భగవంతుని యొక్క జాలిని, దయను మనము చవి చూస్తాం. 136వ కీర్తన 10వ వచనము, ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను వధించెను, ఆయన ప్రేమ దయ కలకాలముండును. ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి కొనివచ్చెను, బాహుబలముతో పరాక్రమముతో వారిని వెలుపలికి కొనివచ్చెను, ఆయన ప్రేమ కలకాలముండను. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చెను, ఆయన ప్రేమ కలకాలముండును. దాని నడుమ నుండి ఇజ్రాయేలీయులను నడిపించుకొని పోయెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేశెను, తన ప్రజలను ఎడారి గుండా తోడుకొని పోయెను. గొప్ప రాజులను సంహరించెను, ఆయన ప్రేమ కలకాలముండును. సుప్రసిద్ధులైన ప్రభువులను నాశనము చేసెను, తన సేవకులైన ఇజ్రాయేలీయులను వానిని రక్షించి ఆయన కాచి కాపాడెను అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుని యొక్క మహా కనికరము, కారుణ్యము మన ఎడల కూడా ఆ భగవంతుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇది మనము విశ్వసించాలి. అలాగే నెహెమియా గ్రంథములో 9వ అధ్యాయము 16-17 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నది, ఇజ్రాయేలు ప్రజలు ప్రభువు యొక్క మాటను జవదాటిరి, ఆ ప్రభువు యొక్క అద్భుత కార్యములను విస్మరించిరి, తిరుగుబాటు చేసిరి, అజ్ఞానము చేత మళ్ళీ బానిస బ్రతుకులనే వారు కోరుకున్నారు అని చెప్పినప్పుడు, ప్రభువు తన దయచేత, జాలి చేత వారిని క్షమించి తన కరుణామయ కారుణ్యమును, దయగల నేత్రములను
వారిపై ఆగ్రహించక వారిని కాపాడాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాగే ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు, ప్రభువు మంచివాడు, ఆయన ఇజ్రాయేలీయులను శాశ్వతముగా ప్రేమించును అని. నూతన నిబంధన గ్రంథములో కూడా లూకా శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఎరికో పట్టణము సమీపించుచుండగా ఒక గ్రుడ్డివాడు కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ప్రజల చప్పుడు విని ఏమి జరుగుతుంది అని అడిగినప్పుడు నజరేతు నివాసి యేసు వెళ్ళుచున్నాడు అని ఆ ప్రజల సమాధానం. వెంటనే ఈ గుడ్డివాడు గట్టిగా కేకలు వేస్తూ చెబుతూ ఉన్నాడు, యేసు, దావీదు కుమారా, నాపై కనికరము చూపము అని అరిచినప్పుడు ప్రభులందరూ కూడా ఆయనను నివారించారు. అయినప్పటికీ ప్రజల యొక్క మాటను లెక్క చేయకుండా ఇంకా బిగ్గరగా ఆ భిక్షగాడు అడగటం చూస్తూ ఉన్నాడు. యేసు, దావీదు కుమారా, నన్ను కనికరించుము అని అన్నప్పుడు నీకు ఏమి కావాలి అని ఆ ప్రభు అడిగినప్పుడు దృష్టిదానము చేయమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా మన పాప స్థితిని, కష్టాలను చూసి మన మీద దయదలచి తన ఏకైక కుమారుడు నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభువును మరణదండనకు గురి చేశాడు. మన పాపమునకు శిక్షను అనుభవించవలసింది మనము అయినప్పటికీ మన యొక్క స్థానములో ఆ క్రీస్తు ప్రభువు ఈ బాధను, శిక్షను అనుభవించేలా ఆ ప్రభువు చేస్తూ మనందరికీ కూడా నిత్య జీవమును వసగి ఉన్నాడు. కీర్తన 25:10 వచనములో మనం ఈ విధంగా చదువుకుంటూ ఉన్నాం. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును, న్యాయమును శాంతియు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును అని. మనమందరము పాపాత్ములమైనప్పటికీ దేవుని యొక్క దయా, జాలి, కారుణ్యము చేత మన యొక్క పాపములను తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభు భుజస్కంధములపై మోయజేసి మనకు ఆధ్యాత్మికమైనటువంటి, శాశ్వతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. ఇదే మనం ఎఫెసీయులకు రాసిన లేఖలో చదువుతూ ఉన్నాం. అవిధేయులము అయి ఉండినప్పటికీ, ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉండినప్పటికీ క్రీస్తు ప్రభువుతో జ్ఞానస్నానము పొందుట వలన మనము పునర్జీవులము, ఆధ్యాత్మికంగా దేవుని యొక్క పుత్రులము. ఇది అంతయు కూడా దేవుని దయ వలన చేశాడు, కానీ మన ప్రత్యేకత కాదు. అదే విషయాన్ని తీతుకు వ్రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 4, 5, 6 వచనములో దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ ప్రత్యక్షమగుటతో మనమందరము కూడా రక్షించబడ్డామే, కానీ మన యొక్క ప్రత్యేకత ఏమీ లేదు అని. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనములో విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము, ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును అన్న విషయము మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి కరుణను, దేవుని యొక్క దయాగుణాన్ని మన జీవితంలో మనకెదురయ్యే సంఘటనలో ఆ కరుణను మనము అనుభవించగలిగామా? ఆత్మ పరిశీలన చేసుకోమని మనల్ని హెచ్చరిస్తూ ఉంది. యెషయా ప్రవక్త గ్రంథము 55వ అధ్యాయము 6, 7 వచనములు. ప్రభువు దొరుకునప్పుడే అతనిని సమీపించుడు, చేరువలో ఉన్నప్పుడే ప్రార్థన చేయుడు. దేవుడు సమీపించినచో మనలను మన యొక్క కష్టాలలో, అవమానాలలో, బాధలలో దేవుని సమీపించినచో నిక్కుటముగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు అన్నటువంటి విషయం మనకు వ్యక్తమవుతూ ఉంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కరుణామయుని యొక్క మందిరాన్ని మనమందరము కూడా ప్రతి సంవత్సరము ఒక మహోత్సవంలాగా కొనియాడుతూ ఈ ప్రాంగణములో సవేమిషమవుతూ ఉన్నాము. కాబట్టి
శాశ్వతమైనటువంటి విషయములకై ప్రాకులాడుదాము. దేవుని యొక్క రాజ్యపు విలువలను వెతికేదానికి ప్రయత్నం చేద్దాం. శారీరకమైనటువంటి రుగ్మతలు, బాధల నుంచి తప్పించు అని భగవంతుణ్ణి ప్రార్థించడం కాకుండా మన అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో దేవుణ్ణి వెదిగేదానికి ప్రయాణం చేద్దాం. లెట్ us కాల్ అపాన్ హిమ్. మన యొక్క చెడు వ్యసనాలను మాని, చెడు అలవాట్లను మాని, చెడు దారులను వెదకక దేవుని యొద్దకు వెళ్ళుటకు మనము ప్రయత్నం చేసినప్పుడు ఆయన మనకు దయను చూపిస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. రెండో పాఠములో కూడా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన లేఖలో మనమందరము కూడా బలహీనులమైనప్పటికీ మన ప్రభువు సానుభూతిని చూపువాడు కాదు. ఆయన దయానిధి, ఆయన యొక్క కృపా అనుగ్రహము ఎల్లప్పుడూ మనపై ఉండులాగున ఆయన దీవిస్తాడు. మనము ఏ విధంగా శోధించబడ్డామో మనలాగే ఆ ప్రభువు శోధింపబడినప్పటికీ పాపము చేయలేదు. మనందరి పాపముల కోసము సిలువ మీద నలుగగొట్టబడి ఆయన యొక్క మహాకారుణ్యమును చాటి చెప్పుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా దేవుని యొక్క దయ, కారుణ్యము అన్నది ఏ విధంగా మన యొక్క జీవితాల్లో ప్రతిబింబజేస్తుంది అని కొన్ని ఉదాహరణల ద్వారా ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనములో మనకు ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు, మీరును కనికరము గలవారై ఉండాలి. సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 3వ వచనములో నీవు కరుణను విశ్వసనీయతను అలవరుచుకొనుము, వాని దండల వలె నీ మెడలో తాల్చుము, నీ హృదయ పలకముపై రాసుకొనుము అన్నటువంటిది మనకు ఆ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దయ కనికరాన్ని మనము ధ్యానం చేసుకోవాలి అని అంటే ఒక చక్కటి కథను క్రీస్తు ప్రభువే చెప్పి ఉన్నారు. మంచి సమరయుని కథ. దొంగలు ఒక మనిషిని కొట్టి ఆ దారిలో పడేసిపోయారు. పరిసయ్యుడు, లేవీయుడు వీళ్ళ ఇరువురు కూడా చూసి తప్పించుకొని వెళ్ళారు. కానీ సమరయుడు మాత్రము ఆయన జాలి చెంది దెబ్బలు తిన్నటువంటి, దొంగల దెబ్బలకు గురి అయినటువంటి ఆ వ్యక్తిని తను పరామర్శించి ఎంతో చక్కగా పరిచర్యలు చేసి ఆయన దయను చాటుకున్న విషయము మనకు అర్థమవుతుంది. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి సహోదరి సహోదరులపై దయను కనికరము కలిగి ఉన్నప్పుడు మనము కూడా దేవుని యొక్క శిష్యులము అని ఆ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. నేటి సువిశేషములో మనము విని ఉన్నాము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు. సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకొనుడు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతటి మహాకారుణ్యము గల దేవుని యొక్క జాలిని, దయను మనము చవిచూస్తూ ఉన్నాం. ఈ కరుణగిరి నాదుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క మహాకారుణ్యాన్ని మనము పొందుతూ ఉన్నాము. ఈ ఆలయాన్ని ఆశీర్వదించినప్పుడు ఇయర్ ఆఫ్ మర్సీ ఎంతో చక్కగా మనము పండుగను, ఉత్సవాన్ని నిర్వహించుకున్నాము. ఆ దేవుని యొక్క తండ్రి యొక్క కారుణ్యము క్రీస్తు ప్రభువు ద్వారా మనందరికీ కూడా వ్యక్తపరచబడింది. మనము కూడా క్రీస్తు ప్రభువు యొక్క భక్తులముగా కేవలము మనకు వచ్చినటువంటి జపాలను, మనకు నిర్వహిస్తున్నటువంటి ఆరాధనా క్రియల ద్వారా కాక ఆ భగవంతుణ్ణి నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి మనసుతో ఆ కరుణగల దేవుని యొక్క కారుణ్యాన్ని, జాలిని మనము కొనియాడినప్పుడు అది మనలో కూడా తప్పకుండా సంక్రమిస్తూ ఉంది. ఆ కరుణామయుని యొక్క దీవెనలతో ఇతరుల ఎడ
మంచి క్రైస్తవ బిడ్డలుగా ఆ ప్రభువుకు సాక్ష్యమిస్తూ దీటైనటువంటి శిష్యులుగా జీవించే అనుగ్రహాన్ని దయచేయుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 10 వసంతాల గురుత్వ సేవ ఏం చెప్పాలి తండ్రి గారా అని అన్నప్పుడు, నీవు ఈ కరుణామయుని మహాకారుణ్యం గురించి చెప్పాలి. ఇదిగో నీకు 3 పట్టణాలు ఇస్తూ ఉన్నాను, యు ఆర్ నాట్ సపోజ్ టు ప్రీచ్ అబౌట్ మీ అని ముందుగానే నాకు హెచ్చరిక చేశాడు తండ్రి గారు. నాకు తెలుసు ఈ బలి పూజ తర్వాత అన్ని విషయాలను మీరు కూలంకుషంగా మన తండ్రి గారిని గురించి మీ యొక్క అభినందనలతో తప్పకుండా వారి యొక్క సేవలను కొనియాడుతారు అన్నది నా యొక్క విశ్వాసం. అయితే నా తరపున తండ్రి గారికి 2 మాటలు. నేడు ఒక మహా మనిషిని మనం చూస్తూ ఉన్నాం. 75 వసంతాలు నిండిన మన పీఠాధిపతులకు బహుశా ప్లాటినం జూబిలీ. గురు విద్యార్థిగా అంటే సెమినరీ చేరినప్పటి నుంచి 60 వసంతాల్లో పరిపూర్తి చేసుకున్నాడు ఆయన. మరి ఏం జూబిలీ అంటారో తెలియదు. గురువుగా అభిషేకం పొంది 70 వసంతాలు పరిపూర్తి చేసుకున్నాడు. కాబట్టి స్వర్ణ జూబిలీ మనము నేడు నిర్వహించుకుంటూ ఉన్నాం. పీఠాధిపతులుగా 24వ సంవత్సరములో వారు అడిగిడి మరి సిల్వర్ జూబిలీకి తయారవుతున్న ఈ తరుణములో మనమందరము మరి ఒక్కసారి ఆయనకు అభినందనలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. కుటుంబం విషయానికి వస్తే, మన తండ్రి గారు కడపటి బిడ్డ, 6వ సంతానమంట. సో బెంజమిన్ ఆఫ్ ద ఫ్యామిలీ, మంచి గురువు. వారి యొక్క కుటుంబంలో ఒక మఠవాసి కూడా ఒక ఆడపడుచు సిస్టర్గా సేవలు అందిస్తూ ఉంది. తండ్రి గారి యొక్క ఆదర్శ జీవితం అని అన్నప్పుడు ఆయన నిస్వార్థపరుడు, ప్రేమ పిపాసి, నిరాడంబరుడు అన్నటువంటి విషయాలు మనకు కొట్టొచ్చినట్లు కనపడతాయి. ఆయన ప్రజల మనిషి, దేవుని సేవకుడు. చాలాసార్లు ఇతరులతో మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు తండ్రి గారిని గురించి చెప్తారు. మా కర్మం మేత్రాసనము అని అంటే మైపన్ పాల్ పీఠాధిపతులు, ఆయన ఒక్కడే, అతడే ఒక సైన్యం అని చెప్తూ ఉంటారు. చప్పట్లు కొట్టరా దీనికి? నా వ్యక్తిగత అనుభవం, నిరుపేదల గుండెల్లో గూడు కట్టుకున్నాడు అని నాకు అర్థమవుతూ ఉంది ఆయనతో సంభాషించినప్పుడు. అభాగ్యులకు, అన్నార్థులకు ఆయన ఆదరణ, ఆయన యొక్క జాలి గుండెను వ్యక్తపరిచినటువంటి వ్యక్తి అన్నది నాకు అర్థమవుతుంది. బలహీనులను, దీనస్థితిలో ఉన్న బిడ్డలకు ముఖ్యంగా ఈ చదువు అనే అవకాశాన్ని ఎంతగానో ప్రోత్సహించారు అన్నది నాకు అర్థమవుతూ ఉంది. సాంఘిక సేవ, మరి ముఖ్యంగా బడుగు వర్గాలకు చెందిన వారికి, మరియు పీఠాధిపతిగా ఫ్యామిలీ, లెయిటీ, విమెన్, డొమెస్టిక్ వర్కర్స్, మరియు ఇప్పుడు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి బిడ్డలకు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా కరిజ్మాటిక్ ఈ పవిత్రాత్మ నూతనీకరణ ఉద్యమానికి మన పీఠాధిపతులే చైర్మన్ గారు. కాబట్టి మేత్రాసనాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో చక్కగా ఆయన ఆధ్యాత్మిక సేవలు నిర్వహించాడు. ఈ కరుణాగయిని పుణ్యక్షేత్రము ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ బిలవర్డ్ బిషప్ మైపన్ పాల్. ఎన్నో గురు నిలయాలు, మఠవాసుల యొక్క నిలయాలు, బోర్డింగ్లు, హాస్టళ్ళు, పేద పిల్లల యొక్క చదువు నిమిత్తము ఇటువంటి సేవలు అందించినటువంటి మహనీయుడైన మన ప్రియతమ పీఠాధిపతులకు మనమందరము కూడా బహుశా లేచి నిలబడమను మీ 2 చేతులెత్తి మరి ఒక్కసారి ఆయనను అభినందిస్తూ, మనలందరినీ ఆ కరుణామయుడైన దేవుడు దీవించాలి అని, ఈ పండుగ
మనందరికీ కూడా ఆ కరుణామయిని గొప్ప ఆశీర్వాదంగా మిగిలిపోవాలని ప్రార్థన చేసుకుంటూ ఈ బలి పూజను కొనసాగించుదాం. ఆమెన్. శక్తిగల ఇక అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడినైన యేసుక్రీస్తుని శ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై నిమరిమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వారుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కరుణామయులైన యేసుక్రీస్తు ప్రభువా, మీ నామమున మేము ఏమి అడిగినను అది మాకు ఇవ్వబడుతుందని, మీ నామమున మేము ఏది వెతికినను అది మాకు లభిస్తుందని, మీ నామమున మేము దేనిని తట్టినను అది తెరవబడునని మాకు వాగ్దానం చేసి ఉన్నారు. మీ వాగ్దానమునందు ప్రగాఢ విశ్వాసముతో నమ్మకముతో ఇప్పుడు మేము మీకు సమర్పించు ఈ మనవులను ప్రార్థనను దయతో ఆలకించి మీ చిత్త ప్రకారం మాకు అనుగ్రహించమని మా ప్రభు మేము దీనతతో ప్రార్థిస్తున్నాము. ఓ కరుణామయుడైన ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయుడైన ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణగిరినాథుడా, కృపా సంపన్నుడా, ఈ కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవము జరుపుకొనుచుండగా మా శ్రీసభ కాపరి అయిన పోప్ ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్స్ను, మరి ముఖ్యముగా పీఠాధిపతులను, గురువులను, కన్యశ్రీలను మీకు సమర్పించుకొనుచున్నాము. పునీత ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఖమ్మం మేత్రాణులు మహాఘనత వహించిన మైపన్ పాల్ స్వర్ణ జూబిలేరియన్ తండ్రి గారి కొరకు ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించి దీవించే మా పరలోక తండ్రి, ఈనాడు ప్రత్యేక విధముగా తన గురుత్వ స్వర్ణ జూబిలీ జరుపుకొనుచున్న ఖమ్మం పీఠాధిపతులు మైపన్ పాల్ తండ్రి గారిని దీవించండి. మీరు వారిని మీ గురుత్వ అంతస్తులో భాగస్థులను చేసినందుకు శతకోటి వందనములు. ఈ 50 సంవత్సరాలు గురి జీవితంలో వారి సువార్త పరిచర్యలు ఎన్నో లక్షల మందికి సువార్తను ప్రకటించి ఉన్నారు. అందుకు గాను మీకు మా నుండి హృదయములతో ఎనలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనములలో ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటినీ విజయమును బడయును. గురుత్వ స్వర్ణ జూబిలీ సందర్భములో మా పీఠాధిపతుల పరిచర్యకు గుర్తుగా ఈ చెట్టును మీకు సమర్పించుచున్నాము. వారిని ఫలవంతము చేసి వారి ద్వారా ఈ లోకములో ఇంకా గొప్ప కార్యములు చేయునట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించుచున్నాము. ఈ సందర్భంగా మేము అర్పించే పుష్పగుచ్చాలను స్వీకరించండి. ఈ పుష్పగుచ్చాలలో అలంకరింపబడిన వివిధ రకాల పువ్వులు
విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వాసులకు గుర్తుగా ఉన్నాయి. ఎక్కడ నాటబడ్డారో అక్కడ పుష్పించండి, ఫలించండి, వికసించండి అని పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు అన్నట్లుగా ప్రభువులో రక్షణ పొందిన భక్తులందరినీ దీవించండి. ప్రభువా, కరుణగిరి పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి విశ్వాసిని ఆశీర్వదించి వారి అవసరాలను తీర్చమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, సంతోషముతో ఇచ్చివారిని దేవుడు ఎంతో ప్రేమించునని పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖలో 9వ అధ్యాయము 8వ వచనంలో తెలియజేశారు. ప్రభు, ధర్మదాతల కొరకై ప్రార్థించున్నాము. స్వదేశీ విదేశీ దాతలను దీవించండి. వీరి దాతృత్వము ఎంతో ఆశీర్వాదకరము. వీరి విరాళముల ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుచున్నవి. ప్రార్థనా మందిరములు, గురు విద్యాలయములు, విద్యా వైద్యాలయాలు, సాంఘిక సంస్థలు, సాంస్కృతిక కార్యక్రమములు నిరంతరము కొనసాగబడుచున్నవి. కరుణగిరి పుణ్యక్షేత్ర నిర్వహణలో వీరి సహాయ సహకారములు మరువలేనివి. ఈ దాతలను మీ దయతో దీవింపుము ప్రభు. వీరి దాన ధర్మాలు మీ మహిమార్థమై మాకు దీవెనలుగాను ఇతరులకు ప్రేరణగాను ఉండునట్లు దీవించమని వీరికి సూచనగా ఈ భూఫలములను తినుబండారములను సమర్పించున్నాము. వీరి కుటుంబములను బంధుమిత్రాదులను దీవించమని వీరు పెక్కు సహకారములను అందించులాగును ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. స్వస్థత కొరకు ప్రార్థన. ఓ ప్రభువా, ప్రపంచ దేశాలలో కోట్లాది మంది ప్రజలు కోవిడ్-19 బారిన పడి లక్షలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారిని సమూలంగా తీసివేయండి. ఈ తెగులు సోకి కోట్లాది మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్షలాది మంది మరణించారు. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై జనజీవనం అగమ్యగోచరంగా మారింది. ప్రజలంతా భయాందోళనతో జీవిస్తున్నారు. సర్వశక్తిమంతుడా ప్రభువా, ఏ తెగులు మీ గుడారమున సమీపించదు అని, ఎలాంటి అంటురోగాలు మిమ్మల్ని సోకవు అని వాగ్దానం చేశావు. మమ్మల్ని కోవిడ్ బారి నుండి తప్పించండి. కరోనా సోకిన వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఈ కరుణగిరి పుణ్యక్షేత్రంలో అడుగిడిన ప్రతి ఒక్కరిని దీవించి వారిలో ఉన్న అనేక రకాలైన శారీరక మానసిక రోగాలను స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫా అని పలికిన నాథుడు యేసుక్రీస్తు ప్రభు. మరి వారి కరుణా కటాక్ష వీక్షణలతో సమస్త ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సురక్షితంగా సుభిక్షంగా సౌభాగ్యవంతంగా వర్ధిల్లినట్లు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మృతుల కొరకు ప్రార్థన. ఓ ప్రభువా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో నుడిలి ఉన్నారు.
ప్రభునందు మృతులైన వారు ధన్యులని వ్రాయుమని వారి వారి క్రియలు వారితో వెళ్ళునని దర్శన గ్రంథములు 14వ అధ్యాయము 13వ వచనములో ప్రకటించిన ప్రభువా, మీ అందు జన్మించి జీవించి మీ అందు నిద్రించిన మీ సేవకులైన పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, మైపను పోల తండ్రి గారి తల్లిదండ్రులను, తోబుట్టువులను మరియు విశ్వాసులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య వెలుగు వారిపై ప్రకాశింపచేయుమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దైవ పిలుపు కొరకు ప్రార్థన. ఓ ప్రభువా, పంట విస్తారము, పనివారు తక్కువ. పంట కోయుటకు ఎక్కువ మంది పనివారిని పంపుమని తండ్రిని ప్రార్థించండి అని పలికిన ప్రభువు మాటలను జ్ఞాపకము చేసుకుంటున్నాము. దైవ పిలుపు కొరకు ప్రార్థించుచున్నాము. సువార్త సేవ కొరకై ప్రపంచ నలుమూలలకెళ్ళి సేవ చేసే యువతీ యువకులను ప్రేరేపించమని, పరిశుద్ధాత్మ వరాలను దయచేయమని, దైవ పిలుపునందుకొని అనేకులు సేవ కొరకై ముందుకు రావాలని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన యొక్క ఈ మనవులను, ప్రార్థనలు అన్నింటినీ కారుణ్య మాత అయిన మరియ తల్లి ప్రార్థనకు సమర్పించుకుంటూ అందరం కలిసి మంగళవార్త జపం ప్రార్థించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడున్నో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మా సర్వేశ్వర, పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడి మేము మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పించిన ఈ మనవులను, విన్నపములను దయతో ఆలకించండి. ఆమేన్. అర్పణ గీతం. స్తుతి స్తోత్రగానము, సంతోష హృదయములో స్తుతి స్తోత్రగానము అర్పించెదను. నా కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతోష హృదయములో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను. నా కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతోష హృదయములో స్తుతి స్తోత్రగానముతో. నిని పమ మమరి సరి సరి ని సపాసా. ఆబేలుని కానుకలు నీతిని ఎరిగితివి, అబ్రహాము కానుకలు త్యాగము గుర్తించితివి. ఆబేలుని కానుకలు నీతిని ఎరిగితివి, అబ్రహాము కానుకలు త్యాగము గుర్తించితివి. నేనిచ్చు కానుకలు కృతజ్ఞత నిండినది, నీనిచ్చు కానుకలు కృతజ్ఞత నిండినది. అంత
స్తుతి స్తోత్ర కానుక నా ధన్యవాద గీతిక సంతస హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో సంతస హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో అర్పించెదను నా కానుకను ప్రీతితో చేకొని దీవించు దేవా సంతస హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో నన్ను పేరుతో పిలచి నీ సేవకు మలచితివి అభిషేక వరములతో ఔన్నత్యం పెంచితివి నన్ను పేరుతో పిలిచి నీ సేవకు మలచితివి అభిషేక వరములతో ఔన్నత్యం పెంచితివి అడుగడుగున నాకు అండగా నిలచితివి అడుగడుగున నాకు అండగా నిలచితివి అందుకో నా జీవిత సకలము నా సేవలోని సర్వము సంతస హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో సంతస హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో అర్పించెదను నా కానుకను ప్రీతితో చేకొని దీవించు దేవా సంతస హృదయంబుతో స్తుతి స్తోత్ర గానముతో సోదరి సోదరులారా, మనము సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పిదేగు సర్వేశ్వరునికి ప్రీతికరమయ్యేటట్లు ప్రార్థన చేయండి. మన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కృప ద్వారా స్వీకరించుగాక. నీ ఆనందమైన కృపను యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచిన ఓ దేవా, ఈ కరుణగిరి మహోత్సవ సందర్భమున నీ అందు విశ్వాసము కలిగి ఏక మనస్సు కలిగి ఈ బలిపీఠము మీద మేము మీకు అర్పించే అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ అర్పణ ద్వారా ప్రభు నీ శిలువ మరణం ద్వారా మాకు సంపాదించబడినటువంటి స్వాస్థ్యములో రక్షణలో మేము ఒక్కొక్కరం భాగస్థులమై నిజమైన సంతోషముతో ఆనందముతో నీ నామం స్తుతిస్తూ మా జీవిత ప్రయాణం కొనసాగించే భాగ్యం మాకు దయచేయమని నీ దివ్యకుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడిని ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా నీ అద్భుతమైన వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజపు ద్వారములను తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానమును మా అందరి జీవితములు పునరుత్థానమయ్యను. కావున మానవాళి అందయు నీ రక్షణ
కృపావరణతో సంతోషం పొంది ఆ కృపతో నింపబడి నీ గొప్ప నామం శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములతో కలిసి నీ గొప్ప నామం స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమందున హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామమున విజేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున హోసానా పరలోకమందున. మోకరించగలిగేవారు మోకరించండి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడువు. నీ సృష్టి అందయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడను మా ప్రభున యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము నీ పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమూహమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీని పవిత్రపరచ బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పము అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. రావయ్యా యేసు దేవా, రావా చెంతకురా, దేవా నీవుండగా జీవితమే ఆనందము. రావయ్యా యేసు దేవా, రావయ్యా యేసు దేవా. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. రావయ్యా యేసు దేవా, రావా చెంతకురా, దేవా నీవుండగా జీవితమే ఆనందము. రావయ్యా యేసు దేవా, రావయ్యా యేసు దేవా. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మళ్ళీ వెంచేని ఎదురు చూచుమేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసేవ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమారుకొనిచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మైపన్ పాలు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందు ఈ లోకము నిన్న వారందరినీ ధైర్యంతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆరతి ఆరతి దైకొను దేవా ఆరతి ఆరతి దైకొను దేవా మా హృదయ ప్రేమ హారతి దైకొను దేవా మా హృదయ ప్రేమ హారతి దైకొను దేవా ఆరతి ఆరతి దైకొను దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా ఆరతి ఆరతి గైకొను దేవా సోదరి సోదరులారా, మన ప్రభువు మనకు నేర్పించినటువంటి ప్రార్థన, అందులో కూర్చుండి పర్వాలేదు, అందులో చేతులు పైకెత్తు. ఏక మనసుతో కుటుంబంలోని బిడ్డల వలె ఆ ప్రభు ప్రార్థన మనం చెప్పుకుందాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన
మేము పాపం నుండి మేము విముక్తి పొంది అన్ని కలత నుండి సర్వదా మీ కృప పొందే భాగ్యం అనుగ్రహింపుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. రాజ్యము బలము మహిమా నీవే నీవే, జగము జీవము జీవన నీవే నీవే. రాజ్యము బలము మహిమా నీవే నీవే, జగము జీవము జీవన నీవే నీవే. మరియ తనయ మధుర హృదయ, మరియ తనయ మధుర హృదయ, కరుణామయ కరుణామయ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను మీరు పాటింపగా నీ స్త్రీ సేవ యొక్క విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకి శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఆ యేసు ప్రభు మనకిచ్చినటువంటి శాంతి సమాధానం మనం ఇప్పుడు ఒకరికి ఒకరు మనం తెలియపరుస్తాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా. మా మీద దయగా నిండండి ప్రభువా, మా మీద దయగా ఉండండి ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా. మా మీద దయగా ఉండండి ప్రభువా, మా మీద దయగా ఉండండి ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా. సమాధానము ఇవ్వండి ప్రభువా, సమాధానము మాకు ఇవ్వండి ప్రభువా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మన కొరకై శిలువ మీద బలి అయిన ప్రభు ఏర్పాటు చేసినటువంటి పరమ విందునకు వచ్చిన మనం అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నేను ఆరోగ్యము పొందుదును. దయచేసి గమనించండి ప్రియ క్రైస్తవ సంఘమా, కథోలిక క్రైస్తవులు మాత్రమే దియ సప్రసాదాన్ని స్వీకరించండి. ఇతర సంఘాలకు చెందిన వారు అన్యులు మీ స్థలాలలోనే కూర్చొని ప్రార్థించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మరోసారి గమనించండి, కథోలిక క్రైస్తవ సంఘస్థులు మాత్రమే
ప్రభు భోజనాన్ని దీశప్రసాదాన్ని స్వీకరించండి. ఇతర సంఘాలకు చెందినవారు అన్యులు మీ మీ స్థలాలలోనే కూర్చొని ప్రార్థించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వాలంటీర్లు ముందుకు రండి. గురువులు దీశప్రసాదముతో మీ వద్దకే వస్తూ ఉన్నారు. దారివ్వండి. వాలంటీర్లు వచ్చి గురువులను మీ మీ స్థలాల వైపు ఓకే ఈ ప్రక్క ఆ ప్రక్క ఇరు ప్రక్కల బారికేడ్స్కి ఇరువైపులా మన వాలంటీర్స్ ఉండండి. గురువులు వస్తూ ఉన్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా మరి ప్రజల యొద్దకు తీసుకువెళ్తారు. మీ వద్దకే వస్తుంది దీశప్రసాదం గురువుల ద్వారా. మీ మీ స్థలాలలోనే ఉండి దీశప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మహిమ అనే అమ్మాయి తప్పిపోయింది. ఇక్కడ స్టేజ్ మీద ఉంది. నాయుడుపేట వాళ్ళ అక్కయ్య సంగీత ఎక్కడుందో వచ్చి ఆ పాపను తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాం. గురువులు మీ వద్దకే దీశప్రసాదం తీసుకొని మీ వద్దకే వస్తూ ఉన్నారు. వాలంటీర్లు గురువులను ఎటువైపు వెళ్ళాలో వారికి దారి చూయించండి. మీ దగ్గరికే వస్తూ ఉన్నారు. మనకెంతో సంతోషం, ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ, మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ, మన హృదయంలోనికి అర్పణింపును ఏపించు వేళ, ఏపించు వేళ. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం, ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. పులకించే యేసు రాకతోనే పరసములో దివ్య పూజలో క్రీస్తు శరీర రక్తములుగా మారిను. పరసములో దివ్య పూజలో క్రీస్తు శరీర రక్తములుగా మారిను. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించుదాం యేసుని జీవాహారమును. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం, ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. కొద్దిమంది గురువులు వచ్చి దీశప్రసాదాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరో 5 గురువులు కావాలి. పూజానంతరం మన మేత్రాసనానికి తరలి వచ్చిన మన ప్రీతమ పీఠాధిపతుల స్వర్ణ జూబిలీకి కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవాలలో చివరి రోజుగా ఈ 2021వ సంవత్సరపు స్వర్ణ జూబిలీ మహోత్సవాలకు తరలి వచ్చిన మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులందరూ మరి విచ్చేసినందుకు వారికి అభినందన సభ పూజానంతరం ఉంటుంది.
ప్రార్థించుదము. పరమ పరిశుద్ధుడగు దేవా, నీ ఆనందమైన కృపతో, నీ ప్రేమతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు మీకు మా వందనం. ప్రభు, నీ కుమారుడైన క్రీస్తు ద్వారా, కరుణగిరినాథుని యేసుప్రభు ద్వారా నీ అద్భుత రక్షణ మాకందరూ సంపాదించి పెట్టినందుకు మీకు మా వందనం. ప్రభు, ఈనాడు ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో పాలుపంచుకొనుటకై ఈ కరుణగిరి ప్రాంగణములో నీ మీద మనసు నిలుపుకొండు ప్రతివిధమైనటువంటి వెలుగు మీలో ఉందని, మాకు లభిస్తుందని నమ్మికతో మేము ప్రార్థన చేసుకొని ఉన్నాం. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ కృపావరత నింపమని మీ దివ్యకుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సోదరి సోదరులారా, ఇప్పుడు పీఠాధిపతులు అందరూ కలిసి మన్ని ఆశీర్వదించబోతున్నారు. ముందుకు రండి. పీఠాధిపతులు, గురువులు వారి యొక్క బాధ్యత దేవుని పేరట ప్రజలని తన చేతులతో దీవించటం. అభిషిక్తులు, వాళ్ళ అభిషేకం పొందిన వారే ఆ యేసులో జీవిస్తూ, యేసుతో ఉండి, యేసు ఒకరు జీవిస్తూ, ఇగో దాన్ని దీవించిన ప్రభువు నేను దీవిస్తారని ప్రజలు తెలియపరచటం. మీ అందరూ శిరస్సు వంచి ప్రార్థన చేయండి. ఏ విషయాలలో దైవానుగ్రహం ప్రత్యేకంగా ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో, అదేవిధంగా మీ కుటుంబంలో అవసరమై ఉంటుందో మీ హృదయం నుంచి మొరపెట్టి మౌనంగా ఆ దేవుని సహాయం అడగండి. ఆ ప్రభు మన మాట ఇచ్చాడు, నేను తోడునిడై ఉండానని. ఆయన వాగ్దానాలు బట్టి ఆ దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తారని నమ్మికతో ప్రార్థన చేయండి. పరలోకములోని పరిశుద్ధుడగు దేవుడు తన ఆనందమైన కృపతో, ప్రేమతో మీ అందరి హృదయాలు నింపి మీ జీవిత ప్రయాణములో సురక్షితముగా, భద్రముగా మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. కృపాసత సంపూర్ణుడై వెలుగై మన మధ్య జన్మించిన యేసు ప్రభు తన మరణ పునరుత్థానాల ద్వారా మనకు విముక్తిని దయచేసిన ఆ ప్రభు తన కనికరం మనకు అందించి ప్రతి విధమైన చీకటి నుండి, పాపదోషాల నుండి మనకందరి విముక్తి అనుగ్రహించి మన తోడునుడై ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి హృదయంలో నివాసం ఏర్పాటు చేసి ప్రభు బాటలో సంచరించే శక్తి మనకు అనుగ్రహించి మనందరినీ బలమైన సాక్షులుగా తయారు చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి గారిని మన మేత్రాసనం తరపున మన ప్రీతమ గురువులు, కన్సల్టర్సు, డీన్స్ మరి వారిని సన్మానించి ఉన్నారు. భాగ్యనగరం మన హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, మన ప్రీతమ పీఠాధిపతులు పూజ్యులు రాజర్షి పూల అంతోని గారిని తండ్రి గారు ఈర్ష్యాలతో, పూమాలతో సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. జ్ఞాపిక, చిన్న కానుక, దుశాలువ, పూమాలతో సత్కరించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం.
తర్వాత మన ఉక్కు నగరం. ఇప్పుడు మన ఆర్చ్ బిషప్ గారు తండ్రి గారిని సన్మానిస్తారు. ఇప్పుడు ఉక్కు నగరం విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ మహాపూజ్యులు రాజర్షి విశాఖపట్నం పీఠాధిపతులు మన మల్లవరపు తండ్రి గారు మన తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. మరి వారిని కూడా సన్మానించాల్సిందిగా తండ్రి గారిని కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. విశాఖపట్నం అగ్రపీఠాధిపతి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు వారిని పూమాలతోనూ మరి శాలువతోనూ సన్మానిస్తూ ఉన్నారు. శాంతి స్వరూపునిగా నగరాన పేరుగాంచే గట్టిగా చప్పట్లు కొడదాం. మల్లవరపు అగ్రపీఠాధిపతి మన బిషప్ గారు కూడా ఆ మేత్రాసు నుంచి వచ్చిన వారే విశాఖపట్నం నుండి. ఆర్చ్ బిషప్ పూల అంతోని గారు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. మరి దుశ్శాలవతో చందన పూరితమైనటువంటి పూమాలతో మరియు తండ్రి గారికి టోపీ కిరీటం వచ్చింది. గట్టిగా కిరీటం అగ్రపీఠాధిపతుల హస్తాల మీదుగా ధరింపజేసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చందన పూలదండ దుశ్శాలువ మరియు రాజకిరీటం. తర్వాత మోస్ట్ రెవరెండ్ ఎండి ప్రకాశం నెల్లూరు పీఠాధిపతులు వేదిక ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వారిని మన ప్రీతమ పీఠాధిపతులు టీసీబీసీ ప్రెసిడెంట్ తెలుగు కథోలిక బిషపుల కాన్ఫరెన్స్కి అధ్యక్షులు వారు ఎండి ప్రకాశం తండ్రి గారిని మన ప్రీతమ పీఠాధిపతులు పూమాలతో దుశ్శాలతో సన్మానిస్తూ ఉన్నారు. ముందుగా ప్రకాశం బిషప్ గారే తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు, సన్మానిస్తున్నారు. మన మధ్యలోకి ఖమ్మం మేయర్ గారు వచ్చారు, వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడతాం. విస్మరించక నగరవాసుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి ఎందరికో మార్గదర్శిగా ఈ పుడమిలో ఖ్యాతిగాంచే